ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్కి సంబంధించి మేడే జరుపుకోవాలనేసి మా చిత్తూరులో ఉన్నటువంటి అన్ని ట్రేడ్ యూనియన్లు సమావేశం ఇక్కడ ఏర్పాటు చేశాము. గతంలో ఎలక్షన్ కోడ్ ఉన్నందువలన ఏదో ఒక స్థలంలో తూతు మంత్రంగా జరుపుకోవడం జరిగింది. అలా కాకుండా ఈ సంవత్సరం పెద్ద ఎత్తున ఎన్ని ట్రేడ్ యూనియన్లు ఉన్నాయో అన్ని ట్రేడ్ యూనియన్ సెంటర్ల దగ్గర ప్రతి ఒక్క సంఘం దగ్గర మేము జెండా ఆవిష్కరణ చేయాలనేసి కూడా ఈ సమావేశంలో తీర్మానం చేస్తున్నాము. దానికి అందరూ కూడా ప్రతి ఒక్క యూనియన్ నాయకులు, అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా ఏఐటీసీ నాయకత్వానికి సహాయ సహకారాలు అందించి జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. చిత్తూరు టౌన్ కమిటీ నిర్వహించడం జరుగుతుంది. గతంలో ప్రభుత్వాలు మారుతున్న గతం కంటే కూడా ఇప్పుడు మూడోసారి అధికారం బీజేపీ గవర్నమెంట్ ఈరోజు కార్మిక చట్టాలపైన, కార్మికుల యొక్క సమస్యలపైన దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు కొనసాగుతుంది. రేపు మే 20వ తారీఖున దేశవ్యాప్తంగా కూడా ఆల్ ఇండియా కార్మిక సంఘాలన్నీ కూడా పిలిపివ్వడం జరిగింది సమ్మెకు. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా. అదేవిధంగా ఈ మేడే కార్యక్రమం కూడా మనం ఏదో ఎవరో సాధించి పెట్టిన చట్టాలను మనం కూర్చొని ఈరోజు మనం ప్రశాంతంగా బతుకుతున్నామంటే ఎన్నో ప్రాణత్యాగాలు చేసినటువంటి మేడే కార్యక్రమాన్ని మనం పండగ వాతావరణం ఒక ఇది కాకుండా మన యొక్క కార్మిక చట్టాల కోసం ఈ యొక్క పోరాటాన్ని మేము మళ్ళా పునరావృత్తి చేస్తాము. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఒక శబ్దంగా మనం ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలి. మేడే కార్యక్రమంలో ప్రతి సెంటర్లో కూడా ప్రతి కార్మికుడు కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మనం పోరాటం చేసే విధంగా మనం మేడే కార్యక్రమాన్ని కూడా సమాయత్తం చేసుకోవాలి. ఆ రోజు నుంచే పోరాటాలు కూడా కార్మిక వర్గందరూ సిద్ధం కావాలి. ఖచ్చితంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మికులకు ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేర్చలేదు. మన వాళ్ళు ఉన్న గ్రీన్ అంబాసిడర్స్ వాళ్ళకి ఇంతవరకు జీతాలు 26 నెలలు దానికి డిపోని కావాలని మేము పోతున్నాము. అనేక సమస్యలు ఈరోజు రాష్ట్రంలో ప్రతి రంగంలో ఉండే కార్మికులు అనేక సమస్యలు ఉన్నారు. కాబట్టి ఏఐటీసీ నాయకత్వంలో అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. ఈరోజు అవకాశం తీసుకొని వచ్చింది ప్రభుత్వమే, రద్దు చేసింది ప్రభుత్వమే. కాబట్టి కార్మికులకు నష్టం జరిగే ఏ సమస్య అయినా ఈరోజు పూర్తిగా మనం వ్యతిరేకించి వాళ్ళందరికీ అండగా ఉండి మనం భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం కావాలి. ఆ విధంగా మీ యొక్క ఈ పట్టణ సమితి ప్రిపరేషన్ చేసుకొని మంచిగా ఒక వాతావరణాన్ని ప్రభుత్వం కూడా గుర్తించే విధంగా ఒక వాతావరణం తీసుకొని వస్తే బాగుంటుందని జిల్లా వ్యాప్తం కూడా అన్ని సెంటర్లతో కూడా మాట్లాడి అందరినీ కూడా మనం ఈ యొక్క మీడియాలో భాగస్వామ్యం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఏఐటీసీ జిల్లా సమితి తరఫున మీకు అందరికీ